హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పీఆర్సీ, డీఏ బకాయిలు ఈ తేదీన చెల్లింపు అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు అహర్నిశలు విద్యా బోధనలు చేస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న అంకితభావం కలిగినటువంటి ఉపాధ్యాయులకు మరియు తమ జీవితకాలం ప్రభుత్వ సేవకై అంకితం చేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్లందరికీ ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన తీపి కబురు అందింది. గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన, పేరుకుపోయిన అనేక రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఒక కీలకమైన మరియు సానుకూలమైన అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలందరికీ సంబంధించినటువంటి దాదాపు 7,358,00,00,000 భారీ పెండింగ్ బిల్లుల విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మనం భావించవచ్చు. ఈ భారీ మొత్తం విడుదల అనేది కేవలం ఒక అంకె కాదు లేదా సంఖ్య మాత్రమే కాదు. ఇది ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి అప్పుల ఊబిలో ఉన్న వేలాది మంది ఉద్యోగుల్లో, ఉద్యోగ కుటుంబాల్లో కొత్త ఆశను, వెలుగులను నింపే ఒక గొప్ప శుభ పరిణామమని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని సచివాలయంలో ఆర్థిక శాఖలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులతో ఒక లోతైన సమావేశాన్నయితే నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, రాష్ట్ర ఖజానాలో ప్రస్తుతం ఉన్న నిధుల లభ్యతను బేరీజు వేసుకుంటూ ఉద్యోగులకు ఏ ఏ రూపాల్లో బకాయిలున్నాయి, వాటిని ఎంత త్వరగా వారి ఖాతాల్లో చేర్చవచ్చో అని చర్చించడం జరిగింది. సో, గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భారీ పెండింగ్ బిల్లులు వీటి భారం ఉద్యోగులపైన మరియు వారి మానసిక స్థితిపైన తీవ్రమైన ఒత్తిడిని పెంచిందని, దానిని వెంటనే తొలగించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అధికారులకు చాలా స్పష్టంగా మరియు ఖచ్చితంగా ఆదేశించారు. రాష్ట్ర ఖజానాలో ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు ఉన్నా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో వెంటనే పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలి అంటూ ఆయన అధికారులకు గడువును కూడా నిర్దేశించారు. అయితే ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మానవీయ కోణాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొనొచ్చారు. ముఖ్యంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కంటే తమ సొంత పెట్టుబడుల కోసము బయట వడ్డీలకు తెచ్చి ఈ మేరకు చిన్న చిన్న పనులు పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. దీనివల్ల చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని, తద్వారా నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా ముందుకు సాగుతాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధానపరమైనటువంటి లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేలాగా తాను గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయో ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరి దీనికి సమాధానంగా నిధుల లభ్యతను బట్టి దశల వారీగా చెల్లింపులు జరుపుతున్నామని, మొత్తం రూ. 7,358,00,00,000 విడుదలకు అపారమైన అన్ని సాంకేతిక మరియు పరిపాలనాపరమైన చర్యలను వేగవంతం చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఇక ఈ రూ. 7,358,00,00,000 బకాయిలు పంపిణీ వివరాలను గనుక మనం లోతుగా మరియు వివరంగా పరిశీలిస్తే, మొదటగా ఉద్యోగులకు అత్యంత కీలకమైన ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ గురించి చెప్పుకోవాలి. జీపీఎఫ్ బకాయిల కింద సుమారు రూ. 1,848,00,00,000 ఇప్పటికే నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో విజయవంతంగా అయితే జమ అయ్యాయి. అలాగే జీపీఎఫ్ అనేది ఉద్యోగులు తమ పిల్లల చదువుల కోసమో, లేదా పెళ్ళిళ్ళ కోసమో, లేదా భవిష్యత్ అవసరాల కోసమో తమ జీతం నుండి ప్రతి నెల దాచుకున్నటువంటి సొమ్ము కాబట్టి, దానిని వెంటనే అందించడం వల్ల వారికి ఒక గొప్ప ఆర్థిక భరోసా లభించింది. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ జీఐఎస్ సుమారుగా 4,793 మంది ఉద్యోగులకు అందాల్సిన రూ. 76,00,00,000 చెల్లింపులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయ్యాయి. సో, ప్రభుత్వ ఉద్యోగుల జీవిత బీమాకు సంబంధించిన ఈ సొమ్ము ప్రమాదవశాత్తు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఎంతో ప్రాణదాయంగా అయితే నిలుస్తుంది.
పదవీ విరమణ చేసిన పెన్షనర్ల విషయానికొస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి పట్ల అత్యంత సానుకూలతను మరియు గౌరవాన్ని ప్రదర్శించింది. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అతిపెద్ద మొత్తమైన గ్రాట్యుటీ బకాయిల కోసం ప్రభుత్వం ఏకంగా 3,411 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన జీవితాంతం ప్రభుత్వానికి చేసిన నిస్వార్థ సేవలకు ప్రతిఫలంగా లభించే ఒక పెద్ద మొత్తము. ఇది వృద్ధాప్యంలో వారికి కొండంత అండగా, ఆసరాగా నిలుస్తుంది. దీంతో పాటుగా పదవీ విరమణ చేసిన వారు తమ సుదీర్ఘ సర్వీస్‌లో వాడుకోకుండా దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద మరొక 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు కష్టపడే పోలీసు శాఖ సిబ్బందికి కూడా ఈ ప్రకటనలో పెద్దపీట వేశారు. పోలీస్ శాఖకు సంబంధించిన అదనపు సరెండర్ లీవ్‌ల నిమిత్తం సుమారు 223 కోట్ల రూపాయల బిల్లుల విడుదల ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఆ ప్రక్రియ మరో 2 రోజుల్లోనే పూర్తిగా ముగిసి ఆయా పోలీస్ అధికారుల మరియు సిబ్బంది ఖాతాల్లో నగదు నేరుగా జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద చూసుకుంటే ఈ 7,358 కోట్ల రూపాయల విడుదల అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతోందని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు ఇది ఒక శాశ్వత పరిష్కార మార్గమని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇదే వేగంతో భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకురావాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మధ్యంతర భృతి ఐఆర్ మరియు 12వ పీఆర్సీ విషయానికొస్తే 27% ఐఆర్ అనే మాట వాస్తవ రూపం దాల్చుతున్నట్టు కనిపిస్తుంది. సో, అమరావతి రాజధానిగా ప్రకటించిన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నటువంటి జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు మరియు సెక్రటేరియట్ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారిని కలిసి పీఆర్సీ కమిటీ గురించి ప్రత్యేకంగా అడిగారు. దీని దీనికి ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ నిన్ననే 7,000 కోట్ల రూపాయల భారీ బకాయిలను విడుదల చేశాము. దీనివల్ల ఖజానాపై కొంత భారం పడింది. కాబట్టి కాస్త సమయం తీసుకొని పీఆర్సీ కమిటీ నియమిస్తామని సానుకూలంగా అయితే సమాధానం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. సో, ఇక దీనిని బట్టి చూస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియామకం మరియు ఐఆర్ ప్రకటన రూపంలో మరొక భారీ శుభవార్త అందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైనటువంటి 7,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల తక్షణ అవసరాలను తీర్చగా రాబోయే పీఆర్సీ వారి భవిష్యత్ జీతభత్యాలను మెరుగుపరుస్తుంది అనైతే ఆశించవచ్చు.